హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఊరు పిల్ల. నేను మీకోసం అద్దరిపోయే మంచి కేక్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దామా? సింపుల్ అండ్ టేస్టీగా 3 or 4 ఇంగ్రీడియంట్స్తో వితౌట్ ఓవెన్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను అనమాట. దానికి కావాల్సింది మనం చాక్లెట్స్, పర్క్, బేకింగ్ పౌడర్ అండ్ ఓరియో. నేనైతే ఓరియో బిస్కెట్స్తో కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను ఈ ఓరియో బిస్కెట్స్తో కేక్ ప్రిపేర్ చేయడానికి 3 or 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్నాను అనమాట. ఇలా నేను ఇందులో చూపిస్తున్నట్టు కేక్ నుంచి క్రీమ్ని ఇలా సపరేట్ చేయాలి. ఎందుకంటే ఆ క్రీమ్ అనేది మనము మెల్ట్ చేసుకొని కేక్ పైన డెకరేషన్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి మనము ఒక ఫ్లవర్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే నేను చూపిస్తున్న విధంగా పెటల్స్ లాగా తీసుకొని కొంచెం కర్వ్ లాగా చేసి మనం ఈ రోజ్ ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చూపిస్తున్నట్టుగా ఈ బిస్కెట్స్ని మనం ఇప్పుడు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ అనేది మనకి ఈ విధంగా దీంట్లో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా రావాలి అనమాట. అప్పుడే మనకి కేక్ మంచిగా వస్తుంది. పౌడర్ని ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఆ పౌడర్ అనేది మనకి చాలా సాఫ్ట్గా రావాలన్నమాట, ఎలాంటివి లేకుండా. ఇప్పుడు దాంట్లోకి మనం బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే మిల్క్ అనేది కూడా మనం యాడ్ చేసుకుందాము. ఆ మిల్క్ అనేది మనము కలిపే పేస్ట్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. నేనైతే కొంచెంగా యాడ్ చేసుకొని మిల్క్ని నేను ఇలా పేస్ట్గా చేస్తున్నాను అనమాట. మీరు కూడా అలానే కొంచెం యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి, ఎలాగైతే నేను దీంట్లో చూపిస్తున్నానో అలాగా. ఇప్పుడు మనము కేక్ మౌల్డ్ తీసుకోవాలన్నమాట. అందులో బటర్ పేపర్ కానీ, గీ కానీ, ఆర్ ఆయిల్ కానీ ఏదన్నా మనం అప్లై చేయాలి, కన్ఫామ్గా అప్లై చేయాలి. అప్పుడే కేక్ అనేది వస్తుందన్నమాట. నేను ఎలా అయితే దీంట్లో కేక్ మౌల్డ్లోకి క్రీమ్ అనేది యాడ్ చేశానో మీరు కూడా అలానే యాడ్ చేయాలి. ఇప్పుడు దాన్ని అలా 2 or 3 times ట్యాప్ చేసేసి ఒక బౌల్లో మనం దాన్ని పెట్టుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ వైట్ క్రీమ్ని మనము మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా అయితే దీంట్లో చూపిస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో గ్లాస్ బౌల్లో మనం ఇలా మెల్ట్ చేసుకోవాలి. దాన్ని బేక్ అయిపోయిన డెకరేషన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి మినిమం ఒక 1/2 hour అయితే పట్టింది. ఇది చెక్ చేసుకోవాలంటే మనం ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని గుచ్చి చూస్తే మనకు తెలుస్తుంది. పేస్ట్ అనేది అంటుకుంటే మనకు అవ్వలేదు అని అర్థం. ఒకవేళ అంటుకోకపోతే అయిపోయిందని అర్థం. నేను కేక్ చేయడానికి జెమ్స్, పర్క్, డైరీ మిల్క్, వేఫర్ బైట్స్, ఓరియో బిస్కెట్ అండ్ ఓరియో బిస్కెట్ క్రష్ తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వీటన్నిటిని తీసుకొని ఎలా డెకరేట్ చేయాలో నేను మీకు చూపిస్తున్నా. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ వేపర్ బైట్స్ని తీసుకొని డార్క్ చాక్లెట్ అండ్ చాక్లెట్ సిరప్ తీసుకొని నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్తో కేక్ని అయితే మనం బ్యూటిఫుల్గా డెకరేట్ చేసేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా కేక్ పైన చాక్లెట్ సిరప్ అనేది తీసుకొని ఇలా కేక్ పైన డెకరేట్ చేసుకోవడానికి ఇలా వేసుకొని మనము దీన్ని కేక్ మొత్తం నేను చూపిస్తున్న విధంగా చాక్లెట్ సిరప్ని కేక్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మేమైతే తక్కువ స్వీట్ తింటాం కాబట్టి మేము లైట్గా సిరప్ అనేది యాడ్ చేసుకున్నాం. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకొంచెం మంచిగా యాడ్ చేసుకోండి. ఎలా అయితే నేను ఈ వీడియోలో స్ప్రెడ్ చేశానో సేమ్ మీరు కూడా అలానే కేక్ పైన సిరప్ని స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే దీనిపైన డెకరేషన్ కోసం ఓరియో బిస్కెట్ క్రష్ని ఈ విధంగా తీసుకొని దీనిపైన నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇలా డెకరేట్ చేయడం వల్ల కేక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. నేను ఈ విధంగా డెకరేట్ చేసిన తర్వాత అలాగే జెమ్స్ కూడా నేను ఇలా డెకరేట్ చేశాను. నేను చూపిస్తున్న విధంగా వేఫిల్స్ని ఇలా అంటిస్తే ఏం అంటుకోవట్లేదు. సో చాక్లెట్ని మెల్ట్ చేసి డిప్ చేసి చాక్లెట్లు ఆ వేఫిల్స్ని అనేవి మనము ఇలా కేక్ చుట్టూ ఇలా డెకరేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇలా డెకరేట్ చేయడం వల్ల కేక్ అనేది ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది, అందంగా. జెమ్స్ అండ్ ఓరియో బిస్కెట్, పర్క్, అలాగే మనం క్రీమ్తో తయారు చేసిన ఫ్లవర్తో మనం కేక్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో గైస్, మీకు ఎలా నచ్చిందో ట్రై చేయండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మదర్స్ డే రోజున మా అక్కకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం నేను ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది.